ఒక తండ్రికి, ఒక ఆత్మీయ దైవజనుడికి చెబుతున్నాను. ఇప్పుడు కూడా ఎవరో కోరినట్టుగా, ఎవరో ఉన్నట్లు, ఎవరో చేసినట్లుగా, ఎవరో బ్రతికినట్లుగా మనం బ్రతకాలని ఎప్పుడు మనము కోరుకోకూడదు. నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిగా దేవునికి కనబడాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిగా దేవుని సన్నిధిలో కనబడాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీవు కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నడవగలగాల. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అలా నడుస్తావో దేవుని కను దృష్టి నీ మీదకి వచ్చింది. హల్లెలూయా. ఋతు మీదకు బోయజు కను దృష్టి రావడానికి కారణం అదే. ఇంకా ఋతు ఏమి గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయాలి, అక్కడ స్పెషల్ గా నిలబడిందండి. యజమాని కను దృష్టి పడింది. సంఘంలో ఇన్ని మంది ఉన్నా నువ్వు ఎలా ఉండాలి చెప్పాలి. నీ సేవకుడు, అబ్బో ఆ అమ్మాయి మా సంఘంలో చాలా స్పెషల్ అండి బాబోయ్, వీళ్ళందరూ వేరండి, ఆ అమ్మాయి వేరండి అనాలా. నీ సేవకుడు నీ గురించి సాక్ష్యం అవ్వాలి. వీళ్ళందరూ వేరండి, ఆ అబ్బాయి వేరండి అనాలా. ఎందుకని నువ్వు ప్రత్యేకంగా కనబడినప్పుడు దేవుని కను దృష్టి నీ మీదకి వచ్చింది.